సామాన్యుడి జేబుకు మరో చిల్లు పడబోతోందా? ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలు ఇప్పుడు మందుల ధరలు కూడా చుక్కలు చూపించబోతున్నాయా? అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. ఇరాన్ యుద్ధ మేఘాలు భారత ఫార్మా రంగాన్ని వణికించేస్తున్నాయి. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా నౌకల రవాణా నిలిచిపోవడమో లేదా ఆలస్యం అవ్వడమో జరుగుతోంది. దీనివల్ల మందుల తయారీకి అవసరమైన ముడిసరుకు దిగుమతి అత్యంత కష్టంగా మారింది. సరఫరా తగ్గడంతో ముడిసరుకుల ధరలు ఏకంగా రెట్టింపు అయ్యాయి. కేవలం సరుకు ధరలే కాదు, రవాణా ఖర్చులు కూడా 50% మేర పెరగడం ఇప్పుడు ఫార్మా కంపెనీలకు గుదిబండగా మారింది. ముఖ్యంగా మన దేశ ఫార్మా హబ్ అయిన హైదరాబాద్పై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడి కంపెనీలు గల్ఫ్ దేశాల నుంచి పెట్రోకెమికల్ సల్వెంట్స్, కెమికల్ ఇంటర్మీడియట్స్ వంటి వాటిని దిగుమతి చేసుకుంటాయి. ఔషధాల తయారీలో రసాయనాలను కరిగించడానికి ఉపయోగించే ఈ సల్వెంట్స్ అన్ని ముడి చమురు నుంచే వస్తాయి. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో తయారీ ప్రక్రియ భారంగా మారింది. గణాంకాల ప్రకారం కేవలం ఈ మార్చి నెలలోనే ఫార్మా రంగం దాదాపు 5,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడబోతోందని అంచనా. కేవలం దిగుమతులే కాదు, గల్ఫ్ దేశాలకు మనం చేసే మందుల ఎగుమతిపై కూడా ఈ ప్రభావం గట్టిగానే ఉంది. చివరికి ఈ భారమంతా ఎవరి మీద పడబోతోంది? నిపుణుల హెచ్చరిక ప్రకారం రాబోయే రోజుల్లో మందుల ధరలు ఏకంగా 25% పెరిగే ప్రమాదం ఉంది. అంటే ప్రాణాలు కాపాడే మందులు కూడా ఇక సామాన్యుడికి అందుబాటులో ఉండవా అనే ఆందోళన మొదలైంది. యుద్ధం ముగిసి పరిస్థితులు చక్కబడకపోతే ఆరోగ్య సంక్షోభం తప్పేలా లేదు.